టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కింగ్ నాగార్జున సంబంధించిన హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ ఇప్పటికే స్పందించగా, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అసలు పర్మిషన్ లేదని రంగనాథ్ కుండబద్దలు కొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలిపారు. అంతేకాకుండా ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ పరిమితులు కూడా లేవని వెల్లడించారు ఆయన. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట నాగార్జున గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా, దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం షాక్లో ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన అనంతరం నాగార్జున గారు స్పందిస్తూ కూల్చివేత అక్రమమని, ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని, కేసు కోర్టులో ఉందని, వివాదంపై కోర్టు స్టే విధించిందని, కానీ చట్టాన్ని అతిక్రమించి కూల్చేశారని తెలిపారు నాగార్జున గారు.